హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అన్నీ చెట్లకు నేను వేసిన కూర్చున్నా. వానమూల అవుతుంది, వాన పడుతుంది పోతుంది. ఫుల్ వానమూలైంది. ఈరోజు వర్షం పడుతుంది. మళ్ళీ ఏమో మరి వర్షం పడితే మంచిదే కదా, కానీ కొన్ని పంటలు నష్టమయ్యాయి. టమాటా, ఇప్పుడు కొన్ని కుసుమ, కొన్ని క్యాబేజీ, కొంచెం పంటలు ఉన్నాయి. ఆ పంటలన్నీ నాశనం అవుతాయి కాబట్టి ఆ పంటలు ఇప్పుడు కొట్టుకుంటే బాగుంటుంది వాన. ఇంకొక నెలైనా 2 నెలలైనా కొడితే ఏమవుతుందంటే అప్పుడు ఏం కాదు. ఇప్పుడు వర్షం పడితే ఏమవుతుందంటే మొత్తం పంటలు పోతాయి అన్నట్టు. ఇట్లా అదే మాకు పరిచయం ఉంది. కొట్టని ఏ వానకాలని రాపరు కదా, నువ్వు ఆపము నేను ఆపను. కాబట్టి కొట్టుకొని చూడు. నీరు వాడుతుంది. ఇగో ఫుల్ మొగలేదు ఫ్రెండ్స్. ఇగో ఆయన నేను నీళ్ళు వాడుతున్నాను, ఎందుకంటే కొడతాను ఇగో ఎంత వర్షం వచ్చినా రాకుండా ఇగో నీళ్ళు వాడుతుంది. పైపులో వేసి నీళ్ళు వాడుతుంది. అంత పైపులు వేసాం. ఇక దాకా ఉంది, తమ్మం దాకా మా చేను ఉంది. ఈ తమ్మం ఇతర దాకా మా చేను ఉంది. ఇది ఏది నీరు వాడుతున్నా. నీకు ఇవన్నీ వాడుతాయి చూడు. ఇక కొంగలు కొంగలు అన్నీ ఇక్కడ ఎంత మనం శనికాలం పెంచుకో పొలం కాన్నాం. ఎంత నీరు వాడుతున్నాం ఎంత ఇట్లా. ఎందుకంటే వ్యవసాయం పొద్దుగాల 6 గంటలకు రావాలి, పొద్దున్న 6 గంటలకు పోవాలి ఇంటికి. లేకపోతే అన్నం దొరకదు కదా. మన తినాలి, మనం కక్కాలి. ఫ్రెండ్స్ మేము ఏం చేస్తామంటే ఈ మనునే నమ్ముకొని బతాం. ఎందుకంటే ఈ మన్నే మాకు లక్ష్యం దేవత. ఈ మన్ను లేని మేము బతకలేము. ఎందుకంటే ఈ మట్టిలోనే మాకు అన్నం అవుతుంది, కూరగాయలు అంత లాంటివి. కాబట్టి మనకు ఈ మన్నే ముఖ్యం జీవితంలో. ఈ మన్నే తింటాము, మన్నే చేస్తాము. ఎందుకంటే ఇల్లే కూరగాయలు వేస్తాము, ఇల్లే తింటాము. లాస్ట్కి వస్తే ఇల్లనే చచ్చిపోతాం. మనం ఇల్లనే కప్పెడతారు మనం తెలుసా. ఈ మట్టిలోనే కప్పెడతారు. అది ముఖ్యంగా మన శరీరమే మట్టి మెస్తాం. మా శరీరమే మట్టి. ఎందుకంటే మా మన్నులో ఆల్రెడీ మట్టిలో పుట్టినాం, మట్టిలోనే వస్తాం. ఎవరేమన్నా కానీ ఈ మట్టికే మనం శాశ్వతం. మన జీవితం ఈ మట్టికే శాశ్వతం. ఈ మట్టికే మొత్తం శాశ్వతం అన్నట్టు. గుంత తవ్వుతారు, అందులో పెట్టేస్తారు, కప్పేస్తారు, మళ్ళీ మునిగిపోతాం అన్నట్టు. అంతే. ఎంత తిన్నా ఏం చేసినా మటన్ తిన్నా, చికెన్ తిన్నా, మిరపకాయలు తిన్నా, కారం రొట్టె తిన్నా లాస్ట్కి ఇది ఈ మనులకే. చెత్త బిల్కంటే కూడా అనుకుతాడు, ఎవరైనా చూతారు. కానీ మనతో చంపవద్దు, మానవత్వమే దెబ్బతీయద్దు. అది మళ్ళా జన్మల పాపం విషయం అవుతుంది. కాబట్టి మనం మట్టి పని చేసుకోవాలి, మట్టిలో బతకాలి, 10 మందికి అన్నం పెట్టాలి. అది మా దగ్గర ఉంది. గరీబులకు సాయం చేయాలి. ఇప్పుడు ఇలా నీళ్ళు పెట్టినా, ఈ చెట్టు పెట్టినా, కళ్ళు పోస్తాం, కళ్ళాడుతారు, వాళ్ళ కళ్ళు పోస్తాం. చాలా కొంచెం అయితే అంటూ. కాబట్టి మట్టిలో ఉండే పుట్టం మాణిక్యం, మట్టిలో పోతాం మాణిక్యం. పుట్టలోని చెరు పుట్టదా గిట్టదా విశ్వదా వీరామ విరేమ. ఏముంది? లవణ మరగముగాని మింగబోడు. ఏంది ఈ పద్యం ఉంది? కొన్ని పద్యాలు చాలా ఉన్నాయి. ఉప్పు లేని కూర ఒప్పదీరుసులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేనివాడు అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినరవేమా. వేమన శతకం పద్యం శుభవాయుడు. ఆయన ఏమన్నంటే తెలుసా ఆయనకు మనం ఎంత విర్రవీగిండో ఆ వద్యతో. ఎంత వద్య ఉంది, వద్యతో వద్యతో పరాశకమానికి పోతే ఆమె ఇట్లంటగల పోయి ఆయన బరీపతిలో పోయి ఈ విషయం చేసుకొని ఆయన ఏమన్నా పద్యాలు రాసినగా అన్నీ. ఉప్పు కప్పురంబునొక పోలిక నుండు, చూడవీర జాడవేరయ్యా, పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినరవేమా. ఉప్పు లేని కూర ఉప్పు రుచులకు. ఉప్పు లేని కూర తినమదా. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు. అప్పు ఉంటే అప్పు లేనివాడు అది గరీబ్ అయినా సరే అధిక సంపన్నుడు. నువ్వు కోట్లు నాని అప్పు ఉంటే అది వేస్ట్, అది కానీ పనే వేస్ట్. గరీబ్ అయినా సరే అప్పు లేకుండా ఉంటే వాడు అధిక సంపన్నుడు అని ఎవ్వరేమారు.
పొట్టలేనిది తింటాడు పందడు, గుద్దవలసిన వాడికి అప్పులు ఉంటాయి, కొట్టుకొని కూడా చచ్చిపోతాడు. కాబట్టి ఉప్పు లేని కూర ఉప్పు రుసులు, కానీ ఉప్పు వేసలే కదా. పప్పు లేని తిండి ఫలం లేదు. కందిపప్పు, పెసరపప్పు, ఈ పప్పులు ఉంటాయి కదా నవధాన్యాలు, ఆ పప్పు లేనిది వేస్ట్. ఈ మటను చికెన్ అంతా వేస్ట్, అది తినొద్దు. మటన్ చికెన్ అంతా వేస్ట్. ఉప్పు లేని కూర ఉప్పు రుసులకు, పప్పు లేని తిండి ఫలం లేదంటే పప్పు లేని తిండి ఫలం లేదు. పప్పు ఉంటేనే మనిషికి రుచి, పప్పు లేకపోతే వేస్ట్. మనం సింబాలంగాను, మనం పుల్లంగాము, కుక్కలంగాము, ఊరికి మటన్ తినకం చాలా తప్పు. అహింస చేయకూడదు. అది అన్నీ మనం చేస్తాం. ఋషి మరిగి గుద్దవాళ్ళు తిన మరిగి మనం తాగుడు మరి. కాబట్టి పప్పు ఉంటే ఫలం ఉంటుంది, మనిషి ఆరోగ్యం మంచి ఉంటుంది కదా. కాబట్టి కళ్ళు తాగాలి. నీరు తాగితే కళ్ళు అంటే మంచి కళ్ళు తాగాలి. ఈ ఈ అడ్డమైన కళ్ళు తాగితే బాగుంటుంది. కాబట్టి ఈ చేనుల్లో పంట పండే కళ్ళు తాగాలి. ఇది మంచిగా ఉంటుంది అన్నట్టు. ఏ మందు కలపని పంటలు ఇవి. ఇట్లా ఉంటుంది ఈ భూమిలో. చింత చెట్టు, చింతకాయ అయింది. చింతకాయకి మందేస్తామా? చింతకి మందేస్తాం. చింతకాయ నాచురల్ చెట్టు మీద ఉంటాయి, నాచురల్ అన్నట్టు. అది ఇగో ఇట్లా నాచురల్ పంట. కళ్ళు కూడా నాచురలే, ఎందుకంటే కళ్ళుకు మందేం కదా చెట్టుకు. కాబట్టి కళ్ళు కూడా నాచురల్ పంట అన్నట్టు. వాన కొట్టేది మునిగేసి పచ్చపచ్చగా. జీవన తరంగాలలో ఒక దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు బంధము, ఇంతవరకు ఈ సొంతము. ఈ జీవన తరంగాలలో ఈ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు బంధము, ఇంతవరకు ఈ సొంతము. కడుపు చంపిన కన్నీళ్ళు విధవరైనా ఏ వీళ్ళు, దేశభక్తి నీ వాళ్ళు, దేశమంతా నా వాళ్ళు. ఎవరికి ఎవరు అందము, ఎంతవరకు ఈ బంధము.